ఏదైతే ఈ రోడ్డు మన హైవే నుంచి రాక్షాల రోడ్డు ఉందో దానికి సుమారు 3 కోట్ల 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. కానీ 3,60 లక్షల రూపాయలు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చింది. కాబట్టి ఏదైతే మన ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు, 500 మీటర్ల సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి నేను ఏఈ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఈ గారు కూడా వచ్చి దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు ఈ గ్రామంలో మరి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రధానంగా ఇక్కడ మన ఈ రోడ్డు చూస్తే వర్షం వచ్చినప్పుడు మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిగా R&B రోడ్డు శాంక్షన్ ఇచ్చింది మనకి ఇదే. నెక్స్ట్ అయినాపురం రోడ్డు ఒక 3,90 లక్షలు, అదేవిధంగా మన ఐపోలవరం మండలం ఒక 60 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది. దాంట్లో బాగా ఇది ఏదైతే మన హైవే నుంచి ఈ శివాలయం యాక్చువల్గా ఇక్కడ దాకానే వచ్చింది ఇది సిమెంట్ రోడ్డు. దాన్ని శివాలయం దాకా కూడా సిమెంట్ రోడ్డు పెట్టుకున్నాం. యాక్చువల్గా పంచాయతీ వరకు కూడా పెట్టాలని అనుకున్నాం. కానీ మధ్యలో 100 మీటర్లు హైట్ ఉండిపోవడం వల్ల నెక్స్ట్ పల్లం ఉంది కాబట్టి ఆ 100 మీటర్లు మధ్యలో మెరకాల నుంచి తర్వాత 100 మీటర్లు, ఇక్కడ 400 మీటర్లు, అక్కడ 100 మీటర్లు, 500 మీటర్లు సిమెంట్ రోడ్డు అనేది 7 మీటర్లు వెళ్తున్నాయి. మరి ఈరోజు శంకుస్థాపన చేసాం. మరి తొందరలో కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని పూజించేస్తారు. కాబట్టి ఈ రోడ్డు కూడా ఇంచుమించు 15-20 రోజులు మనం బ్లాక్ చేయవలసి వస్తుందని ఈ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని ట్రాఫిక్ డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా దీనికి ప్యారలల్గా గతంలో మన ఎంపీ గారు, నేను, మన యానం అధికారులు అందరూ కూడా వచ్చి ఏదైతే డ్రైన్ 2 పక్కల వాళ్ళు మధ్యలోకి రావడం వల్ల ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా నీటిలో ఉండవలసి వస్తుందని చెప్పినప్పుడు ఆ హైవే పీడీ గారు, కలెక్టర్ గారు కూడా దాని మీద నిర్ణయం ఇమీడియట్గా చేయాలని చెప్పడంలో దాని మీద నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కూడా ఏదైతే ప్యారలల్గా ఇప్పుడు ఏదో రోడ్డు వేస్తున్నామో ఆ రోడ్డుకి ప్యారలల్గా మన R&B సైట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం కూడా సర్వే చేయడం జరిగింది. కొంత ఆక్యుపేషన్ కూడా ఉన్నారు, అందరూ కూడా తీయవలసిన బాధ్యత ఉంది. ఏదైతే యానం డ్రైన్ పెట్టామో రోడ్ పక్కన ఎంత సైజు డ్రైన్ కంటే అదే డ్రైన్ అక్కడ నుంచి ఈ కాలువ వరకు కూడా దాని శాంక్షన్ ఆల్రెడీ కలెక్టర్ గారు, పీడీ గారు ఇచ్చారు. కాబట్టి దీనికి ప్యారలల్గా ఈ రోడ్డు అయినా అది కూడా వేస్తారు. కాబట్టి గ్రామస్తులు అందరూ కూడా సహకరించి, ఎందుకంటే ఆ రోడ్డు కూడా అవసరం, మనకు అది మునిగిపోతుంది. ఆ డ్రైన్ కూడా పెట్టుకున్నట్టయితే ఈ పక్కన వాళ్ళందరికీ కూడా ఆ డ్రైన్ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆ డ్రైన్ కూడా శాంక్షన్ చేశాం. అదేవిధంగా గతంలో మన రవి కాలేజ్ ఎదురుకుండా కొంచెం అటు చేయవలసింది హైవే వాళ్ళు పూర్తి అక్కడ కూడా 130 మీటర్లు హైవే వల్ల సేఫ్ డ్రైన్ అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డ్రైన్లో కూడా అది కూడా శాంక్షన్ చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు గ్రామస్తులు. ఎందుకంటే 4-5 గ్రామాలకు సంబంధించిన రోడ్డు కాబట్టి అందరూ కాంటాక్ట్ చేస్తాం. కూడా క్వాలిటీగా ఈ రోడ్డు వేయించాలని చెప్పి ఈరోజు మరి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే గతంలో 2014-19 వరకు ఆ రోజు బ్రహ్మాండ 10 మీటర్ల సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. 10 మీటర్స్ శంకుస్థాపన కూడా అక్కడ చేశారు శివాలయం ద్వారా. గత 5 సంవత్సరాలు కనీసం పట్టించుకోలేదు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోడ్డు వేసుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి మీరు అందరూ సహకరించి తొందరగా ఈ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే మొన్న ఈ గ్రామంలో కూడా సుమారు మన ఈ మండలంలో 5 కోట్ల రూపాయలు నిన్నే కలెక్టర్ గారు MGNRIGS నుంచి మనం 5 కోట్ల ప్రతిపాదన పంపాం. ఆ 5 కోట్లు కూడా శాంక్షన్ ఇచ్చారు. అది కూడా తొందరలో వర్కులన్నీ మొదలుపెట్టి ఏదైతే మన ప్రభుత్వ లక్ష్యం ఉందో గ్రామాల్లో ఉన్న విలేజ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయాలి, మెయిన్ రోడ్లన్నీ బాగు చేయాలని ఉద్దేశంతో మన పెద్ద ఎత్తున మన ప్రభుత్వం కృషి చేస్తుంది. కాబట్టి అందరూ చూస్తారు. నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ పెడితే 13 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనం ముందుకు వచ్చారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం. ఆయన ఉన్న 14 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడానికి అవకాశం వచ్చింది. మనకి పక్కన ఏ రాష్ట్రాల్లో రాలేదు, పెద్ద ఎత్తున చేస్తున్నారు. కాబట్టి ఆహార్నిశలో కృషి చేస్తారు మన ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని మనందరూ కూడా ఎప్పుడు కూడా గుర్తించుకోవాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రజాప్రతినిధులందరికీ, అధికారులందరికీ, కాంట్రాక్టర్ గారు అందరూ కూడా పేరు పేరున, పత్రికా ప్రజలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేయడం. థ్యాంక్ యూ.